ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 14. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు ప్రభు సమాధి నుండి లేచిన ఉదయం పెందలకడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదు. ఇంకా యెరూషలేము నగరవాసులు ఇంకా నిద్ర లేవలేదు. అది ఇంకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణమయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే, వేగు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగించరు, ఎవరికి నిద్రభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకు వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్లే అంతా మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం అనే మాటలు వాళ్లకు వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమా కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్లను పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే. ఈ విషయాలకి వాళ్ళ గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వీళ్ళింతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకుని మృత్యుపాశాలను తెంచుకొని తమ మహిమా శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడవని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరకు నడిపించిన బెత్లెహేము నక్షత్రం లాంటి వేగుచుక్క కిరణాల జలతారు దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగి వస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు కైవారం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు. తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బోరలు వదండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.